ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇప్పుడు రా ఆద్య. పద్మా, వాసన బాగుంది గాని రుచి ఎలా ఉందో కాస్త చూడమంటావా? అయ్యో మన ఉపవాసం అమ్మా. ఈ వయసులో ఉపవాసం ఉండి ఎవరిని ఉద్ధరించాలి? మీరంటే ఉండాలి గాని ఉండు, కాస్త నోట్లో వేసుకుని చూస్తా. అబ్బబ్బబ్బబ్బా, నోట్లో వేసుకుంటే కరిగిపోతుందే. అత్తయ్య అంత బాగుందా? తిని చూడవే, నీకే తెలుస్తుంది. ఏ పార్వతి, ఉపవాసం కదా, ఎలా తింటుందమ్మా? వదినా, ఎప్పుడు ఉండే ఉపవాసమే కదా. అయినా ఇంట్లో అందరూ బాగుండాలంటే ఇంటికి ఒక్కరుంటే చాలదా? వాసనకి నా వల్ల కావడం లేదు. నేను కొంచెం రుచి చూస్తాను. తిను. అబ్బా, ఎంత బాగుందో. బాగుందనేది చిన్న మాట తల్లి, ఎంత బాగుందో. మరే నువ్వంత కమ్మగా వంట చేస్తావని మాకు అస్సలు తెలియదు వదినా. ఎంత బాగుందో. అత్తయ్య, నేను కూడా కానీ ఉపవాసం. ఉండదురా. నువ్వు ఉండవే. అయ్యో, పార్వతి అంత బాగుందా? అంతా తిని ఆఖరి శ్వాస వదిలినా తప్పులేదనిపిస్తుంది. అవునవునవునవును. అంతా మీరే తింటే ఎలా? దాని మొహం, అది గిన్నెంతా తింటుందా ఏంటి? ఒక కప్పు చాలదా ఏంటి దానికి? ఆపకుండా తింటున్నారు. అంత బాగుందా? అమృతం అంటే నమ్మదు. నేను చేసిన అమృతం నేను తినకపోతే ఎలా? వదినా, నువ్వు తింటావా? ఇల్లు బాగుండాలి, ఇంట్లో వాళ్ళు బాగుండాలి అంటే ఒక్కరు ఉపవాసం ఉంటే చాలులే అమ్మా. వదిన ఉంటుంది కదా, ఎప్పుడు చేసే ఉపవాసమే కదా, ఈ ఒక్కసారికి చేయకపోతే ఏం కాదులే. సర్లేవే కానీ చాలా బాగుందమ్మా. అబ్బా, పదబామర్ది బావా. ఆహా, ఇంత బాగా వంట చేస్తానని నాకే తెలీదు. దగా మోసం, కుట్ర, వామో. ఆకలికి మమ్మల్ని బలిచ్చి ఆవురావురమంటూ ఆవుల మంద గడ్డి వామ మీద పడి మేసినట్టు ఎలా మెక్కుతున్నారో చూసావు బామర్ది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.